నువ్వు ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటి అంటే నీకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు. అసలు ఆ నేను ఓపెన్ గా చెప్తాను, మీరు ఎప్పుడైనా ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారా, నా క్లాసెస్ చెప్పేది ఎవరు, ఎందుకు డబ్బులు మీరే కదా కట్టేది. కరెక్ట్. మీరు 10 రూపాయలు ఇచ్చినప్పుడు కొత్తిమీర ఒక కట్ట తక్కువ ఇస్తేనే కొట్లాడతాను అవద్దు, ఒక కట్ట తక్కువైందమ్మా అని. అట్లాంటిది మళ్ళీ నీకు ఇచ్చే సర్వీస్ తక్కువైనప్పుడు కెరియర్ కోసం నువ్వు ఎంత గట్టిగా కొట్లాడాలి. నాకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు, వీళ్ళు 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 వీళ్ళని ఎంతమంది బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేశారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ రోజుకి వాళ్ళకి ఒక బ్యాంక్ ఎగ్జామ్ పెడితే క్రాక్ చేయగలరా, చేయలేరు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడిన వాడిని తీసుకొచ్చి క్రికెట్ కోచ్ చేసేట్లు ఉంటుందండి. సో క్రికెటర్ కూడా అడుగుతాడు అతను ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, తన యావరేజ్ ఎంత, ఎన్ని రన్లు కొట్టాడు, చూసిన తర్వాత కోచ్ గా తీసుకుంటారు. మరి అట్లాంటి నీ జీవితానికి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో యూట్యూబ్ లో వీడియోలు పెట్టేశారో లేకపోతే వాళ్ళు చెప్పిన మార్కెటింగ్ జిమ్మిక్స్ అని చూసి ఈసారి చాలా బాగా చెప్తాడేమో, కానీ నాకు ఎలా తెలుస్తుంది. ఒక స్టూడెంట్ ఆలోచించుకోవాలి, నేను 20,000 రూపాయలు ఒక 2 ఏళ్ల సమయాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు. ఇంకొకటి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఒక ఫ్యాకల్టీ ఫేస్ చూపిస్తారు, ఆ ఫ్యాకల్టీ 1-2 క్లాసెస్ తీసుకుంటారు, మిగతా 100 క్లాసెస్ తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఏం చెప్తారంటే నేను కట్టిన ఫీజు సగం వెనక్కియండి. ఎందుకు, నేను ఆయన కోసం కట్టాను, నాకు చిరంజీవి సినిమా చూపిస్తాను, నువ్వు లోపలికి వచ్చే చిరంజీవి అలా వచ్చి వెళ్ళిపోయాడు మెరుగు తీగలాగా, వేరే సినిమాతో చూస్తున్నాడు, నాకు ఇష్టం లేదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు కమాండ్.